శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కావాలనే ఈ నన్స్ పైన లేకపోతే ఇలాంటి వాళ్ళపైన ఈ కమ్యూనిటీస్ పైన దాడులు జరుగుతున్నాయి. నిజంగా ఆ నన్స్ కి సంబంధించి అక్రమణ రవాణా ఏమి చెయ్యట్లేదు, అయినా సరే అరెస్ట్ చేసేసారు అనేది మొదటి ఆరోపణ. దీనిపైన మీ అభిప్రాయం మేడం? ఇప్పుడు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం మేడం, అతను టికెట్ కలెక్టర్ ఒక బాధ్యతగా తను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులకి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా అంటే ఇప్పుడు వాళ్ళను ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చి డైరెక్ట్ బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడారనా? ఇప్పుడు బీజేపీలోనే దీనికి వ్యతిరేకంగా 2 వర్గాలుగా విడిపోయినాయి ఉన్నాయి. క్రిస్టియన్స్ ఓట్ల కోసం దండుకున్న సందర్భాలలో ఆ ఛత్తీస్గఢ్ అక్కడే. కాబట్టి వీళ్ళు రాజకీయ అంటే వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే, ఇలా చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లానింగ్ ఏంటంటే సెంట్రల్లో బీజేపీని దించడం క్రిస్టియన్ ముస్లిం ముఖ్యమైన లక్ష్యం. వీళ్ళు ఏ సన్నివేశం జరిగినా ఏది జరిగినా కూడా ఇది పార్టీకి ఆపాదిస్తారు. ఇది ఎప్పటి నుంచో ఇది అందరికి తెలిసినటువంటి విషయం. మీరు ఈ నన్స్ సిస్టమ్ దీన్ని తప్పు పడుతున్నారు అంతేనా? నేను తప్పు పట్టట్లేదు. నన్స్ సిస్టమ్ అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ వాళ్ళకి ఇప్పుడు లైఫ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు, కుటుంబాల పరంగా విడిపోయి ఉన్నవాళ్ళు, ఇప్పుడు పెళ్లి మీద వ్యామోహం లేకుండా ఇలాంటివి ఉన్నవాళ్ళు, జీవితాన్ని మేము దేవుడికి అంకితం చేసా అనుకుని వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు అలాగా యంగ్స్టర్స్ వెళ్ళడం తప్పది. ఎందుకంటే వాళ్ళకు లైఫ్ లో చాలా ఉంది కదా, ఉద్యోగాలు చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్, ఇదే యంగ్స్టర్స్ ఇటు సైడ్ కూడా ఈషా ఫౌండేషన్ లో సన్యాసులను చూస్తున్నాం, రకరకాల ప్రదేశాల్లో హిందువుల్లో కూడా సన్యాసులు. మరి తప్పు కదా? నేను ఇది తప్పనట్లేదు కదా. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ కి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్నా, ధ్యాన మార్గం ఉన్నా, వాళ్ళు ఒక భక్తియుతంగా వాళ్ళ పద్ధతి వాళ్ళు పాటిస్తారు. నన్సు నేను అది తప్పనట్లేదు, ఇది తప్పనట్లేదు. ఇప్పుడు నా వాళ్ళు ఉన్నారు మేడం, నా బంధువులు ఎవరు ఉన్నారు, వెళ్దాను అని అనుకుంటే ఒక మాట చెప్తా. బట్ మీరు ఇప్పుడు పెళ్ళి విడిపోయారు, మళ్ళీ రెండో పెళ్ళికి ఎవరి మీద నమ్మకం లేదు, తర్వాత కుటుంబాల పరంగా విడిపోయి ఉన్నారు, కుటుంబాల పరంగా ఉన్నారు, వాళ్ళకు లైఫ్ ఏది సాధించలేదని అనుకున్నప్పుడు వాళ్ళు సన్యాసి మార్గంలోకి వెళ్తారు. దాన్ని నేను తప్పనట్లేదు. ఇప్పుడు నన్స్ కూడా నేను తప్పనట్లేదు. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళలో కూడా, మా బంధువులలో కూడా కొంతమంది నన్స్గా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చర్చిలోనే వాళ్ళ జీవితం మొత్తం కూడా దేవునికి సేవకు అంకితం చేసినట్టు అనమాట. వాళ్ళు డ్రెస్ అదంతా వేసుకోకపోయినా అలా అంకితం చేసినట్టు ఉంటారు అనమాట. నేను తప్పనట్లేదు. ఈషా ఫౌండేషన్లో కొంతమంది కాశ్మీర్కి వెళ్ళి మంచు కొండలలో కూడా ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు కేవలము దైవ ధ్యానంలోనే ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అనమాట. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మనకేంటంటే లైఫ్లో ఫెయిల్ అయినా కూడా ఒక అవకాశం ఉంది కదా, మంచిగా అవకాశం చూసుకోవచ్చు కదా అని చెప్పి మనం బాధ్యతగా మనం చెప్తాం. వాళ్ళు చెప్పినా వినకపోయినా వాళ్ళకంతటా వాళ్ళకి ఒక ఓన్ ఐడెంటిటీ, ఒక ఓన్గా ఉంటుంది కదా ఆలోచన. నాకు వద్దు పెళ్ళి, వద్దు అమ్మ నాన్న వద్దు, నాకు భార్య పిల్లలు వద్దు, నాకు అసలు ఈ బంధుత్వాలు కుటుంబాలే వద్దు, స్నేహితులు వద్దు, నాకు అసలు ఈ సమాజమే వద్దు, జీవితం మొత్తం నేను ఒంటరిగా హ్యాపీగా సంతోషంగా జీవించాలి అని అనుకుని వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళు అలా మెంటల్గా ఫిక్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి అదే జీవితం అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లా వెళ్ళొచ్చు. కేరళ నన్స్ కేస్ ఏం జరుగుతోంది? వీరికి మద్దతు కూడా విపరీతంగా పెరుగుతోంది. అసలు కేసు ఏంటి అంటే మేడం, యాక్చువల్గా వీళ్ళు కేరళ మేడం. వీళ్ళిద్దరి పేరు, ఒకరి పేరు ప్రీతి మేరీ, ఇంకొక పేరు వందన ఫ్రియాన్స్ అని ఉంది. ఇద్దరు నన్స్. అసలు నన్స్ ఎవరవుతారు అని అంటే, కొంచెం ఫ్యామిలీస్ పరంగా డిస్టర్బెన్స్ అయ్యి ఇంకా పెళ్ళిళ్ళు ఏం చేసుకోకుండా జీవితాంతం యేసు భార్యగా అన్నట్టుగా లైఫ్ లాంగ్ యేసు భజనలు చేసుకుంటుండే వాళ్ళు నన్స్ అవుతారు. అసలు యాక్చువల్గా చాలా మంది ఆడపిల్లలు ఎంకరేజ్ చేయరు అనమాట. నీకు మంచి భవిష్యత్తు ఉందిగా, పెళ్లి చేసుకో, ఉద్యోగాలు చేసుకో, భర్త కాపురం చేసుకో అని చెప్తారే కానీ దీంట్లోకి ఎవరు కావాలంటే ప్రోత్సహించరు అనమాట. అంటే లైక్ మన హిందుత్వంలో ఉన్నటువంటి సన్యాసి మార్గం లాగా అది. అలాగా దీంట్లో ఇలాగ నన్స్ అవుతారు. వీళ్ళు కేరళలో ఉన్నటువంటి వీళ్ళు మలయాళీ ఛత్తీస్గఢ్కి వెళ్ళి నారాయణపూర్ అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెనుకబడి ప్రాంతంలో గిరిజనులు, వాళ్ళ అటవీ ప్రాంతంలో ఏదో పనులు చేసుకుని బతికే వాళ్ళలో 3 అమ్మాయిలు తీసుకొని వాళ్ళని ఢిల్లీలో ఆగ్రాకు తీసుకెళ్తూ ఉన్నట్టుగా దుర్గ్ అనే రైల్వే స్టేషన్లో అక్కడ టికెట్ కలెక్టర్కి డౌట్ వచ్చింది. ఆ టికెట్ కలెక్టర్ ఈ అమ్మాయిని అడిగారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే, మాకు తెలియదండి, మమ్మల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్తున్నామని చెప్పారు. వాళ్ళను అడిగేసరికి వీళ్ళకి డౌట్ వచ్చింది. అది ఎవరికైనా డౌట్ వస్తుంది, కామన్ ఎవరికైనా డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి అతను బజరంగ్ దళ్ వాళ్ళకి కానీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు.
తర్వాత వీళ్ళు బలవంతంగా మత మార్పిలు, కన్వర్జెన్స్, తర్వాత హ్యూమన్ ట్రాఫిక్ మీద డౌట్స్ వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే ఆ గిరిజన ప్రాంతంలో ఎవరైనా బయటికి వెళ్తున్నారు అంటే అక్కడ రూల్స్ ప్రకారము పాలైన రిజిస్ట్రేషన్ అనేది ఒకటి చేయించుకోవాలి. తర్వాత అక్కడ ఉన్న గ్రామ కార్యదర్శిని అడగాలి. మొత్తం ఒక లెటర్ రాయాలి. మేము మా ఇష్ట ప్రకారంగా ఈ గ్రామం వదిలిపెట్టి పలానా ఢిల్లీకి, ఆగ్రాకు ఒక ఉద్యోగ నిమిత్తం మీద వెళ్తున్నాము అని చెప్పేసి కొన్ని ఉండనమాట. అసలు వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కూడా కాదు. మరి వీళ్ళు ఏ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారో అది వాళ్ళకే తెలియాలి. వీళ్ళు ఏది ఫాలో అవ్వలేదు. ఏది ఫాలో అవ్వకపోతే వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లో కూడా ఇంటర్నేషనల్తో కాంటాక్ట్స్ ఉన్నట్టు, విదేశాలతో కాంటాక్ట్స్ ఉన్నట్టు అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఎవరికైనా డౌట్ వస్తుంది. ఛత్తీస్గఢ్ ఎక్కడ, వీళ్ళు కేరళ ఎక్కడ, ఢిల్లీలో ఆగ్రాకి వీళ్ళకి కాంటాక్ట్స్ ఏంటి అని చెప్పేసి ఎవరికైనా డౌట్స్ వస్తుంది. పోలీసు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఎంక్వైరీ చేయడం తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా బయ్యస్ సన్నీ యాదవ్ అని చెప్పేసి ఒక అతను పాకిస్తాన్ వెళ్ళి వీడియోలు పెట్టారు. పాకిస్తాన్ వెళ్ళి వీడియో పెట్టంగానే అతను పోలీసు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ వాళ్ళకు డౌట్ వచ్చి, మన ఇండియా వాళ్ళకు, నిఘా వాళ్ళకు డౌట్ వచ్చి చెన్నై ఎయిర్పోర్ట్లో అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నెల రోజులు విచారణ చేసి తప్పేమీ లేదని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు తిరుపతికి వెళ్తూ వీడియోలు కూడా చేస్తున్నారు. తప్పేమీ లేకపోతే వాళ్ళు ఏమైనా చేయరు కదా, జస్ట్ ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు దేనికి తీసుకెళ్తున్నారు? ఇక్కడ అమ్మాయిలను తీసుకెళ్తున్నారు, అది కూడా గిరిజన అమ్మాయిలు, అది కూడా రూల్స్ లేకుండా. ఇప్పుడు బయ్యస్ సన్నీ యాదవ్ తప్పు చేసి ఉండింటే ఇప్పుడు జైలు నుంచి బయటకు వస్తాడా? కేసులు బుక్ అయ్యి అక్కడ అరెస్ట్ చేయవాడు కదా. అతని ఫోన్లో మొత్తం అన్ని పరిశీలించారు. పాకిస్తాన్కి వెళ్ళొచ్చారు, ఎవరితో వెళ్ళొచ్చారు, ఎందుకు వెళ్ళొచ్చారు, టూరిస్ట్ పరంగా వెళ్ళారు, వీసా తీసుకున్నారు, పర్మిషన్స్ తీసుకున్నారు, ఇండియాది పర్మిషన్ తీసుకున్నారు, పాకిస్తాన్ది పర్మిషన్ తీసుకున్నారు, ఎవరు షెల్టర్ ఇచ్చారు అని చెప్పేసి మొత్తం వాళ్ళు అన్ని విధాలుగా నెల రోజుల పాటు విచారణ జరిపి అతని వీడియోలన్నీ చూసి ఇతను తప్పేమీ లేదని చెప్పేసి పోలీస్ వాళ్ళు బయ్యస్ సన్నీ యాదవ్ని ఎలాగైతే వదిలిపెట్టారో నెల రోజులు, ఈ నన్స్ని కూడా అలాగే వదిలిపెట్టేవాళ్ళు కదా తప్పలేకపోతే. వీళ్ళు అరెస్ట్ అవ్వగానే దేశవ్యాప్తంగా పార్లమెంటులో కూడా వీళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేశారు, వాళ్ళు ఉద్యోగాల కోసం వెళ్తున్నారని చెప్పేసి మన తెలుగు పాస్టర్లు కూడా కొంతమంది వీళ్ళను వ్యతిరేకించే ఏ క్రైస్తవ వర్గం లేదు. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు ఉద్యోగాల పరంగా తీసుకెళ్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఒక విజయ్ కుమార్ ఒక పాస్టర్ మాట్లాడిండు. నేను ఇప్పుడు విజయ్ కుమార్ని ఈ వీడియోలో స్ట్రైట్గా అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఉద్యోగాల పరంగా వెళ్తున్నారు కదా, రైట్, బాగుంది. మరి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, లేదా మీ చర్చిలో ఉన్న వాళ్ళు కానీ మేజర్ అయిన తర్వాత ఉద్యోగాల కోసం ఎవరిని వెతికే వాళ్ళు ఒక్కరన్నా ఉంటారా? ఉండరా? ఉంటే ఈ నన్స్తో పాటు పంపిస్తారా?